క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మధ్య కాలంలో సంఘంలో అనేక మంది క్రైస్తవులు మరి పరిశుద్ధాత్మ యొక్క వరాలతో నింపబడి మరి దేవుని స్తుతించి ఆరాధించి మరి ఆయన పరిచర్యను ఆయన సువార్త ప్రకటన చేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి చాలా మంది క్రైస్తవులకు మన ప్రభువైన క్రీస్తు భాషల్లో మాట్లాడేటువంటి వరాన్ని ఇస్తున్నారు. మరి భాషలో మాట్లాడేటువంటి వరం అత్యంత ప్రాముఖ్యమైనది. అంటే భాషల్లో మాట్లాడగలిగిన వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క భాషలో వాళ్ళు మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉంటారు. ఈ యొక్క భాషల్లో మాట్లాడడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది మరి భూమి మీద ఉన్న అనేక భాషల్లో మాట్లాడుతూ దేవుని స్తుతించడము. రెండవది మరి దేవదూతల భాషల్లో మాట్లాడడము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాసి ఉంది, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడిరి అని. ఇంకా కొంచెం కిందకి వెళ్తే 6వ వచనంలో ఇలా రాసి ఉంది, ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషల్లో వారు మాట్లాడుట విని కలవరపడిరి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మొదటిగా భాషల్లో మాట్లాడడం అంటే భూమి మీద ఉన్న అనేక భాషల్లో మాట్లాడి దేవుని స్తుతించడం అనేది రెండు రకాలుగా జరగవచ్చు. మొదటిది మరి దేవుని యొక్క శిష్యులు ఆనాడు దేవుని స్తుతించినప్పుడు మరి వారికి వెంటనే పరిశుద్ధాత్మ వారిపైన దిగివచ్చి వారు అనేక భాషల్లో మాట్లాడి ఆయన స్తుతించేటువంటి శక్తి వారికి ఇచ్చి ఉండొచ్చు. రెండవది దేవుని ఆత్మతో నింపబడి మరి వారి సొంత భాషలో మాట్లాడినప్పుడు అక్కడ ఆ స్థలంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి అనేక మంది మరి ప్రజలు అక్కడ ఉన్నారు కనుక మరి దేవుని కృపను బట్టి అభిషేకాన్ని బట్టి వారి సొంత భాషలో మాట్లాడినా సరే అక్కడున్న వాళ్ళకి వారి సొంత భాషల్లో దేవునికి స్తుతించడము వాళ్ళకి వినపడి ఉండవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా జరిగి ఉండవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరుడా, భాషల్లో మాట్లాడడం అంటే ఏదో మామూలుగా మనం మాట్లాడుకున్నట్టు కాదు, కానీ భాషల్లో మాట్లాడడం అనే వరం ఏంటంటే కేవలం దేవుని స్తుతించడము. ప్రపంచంలో ప్రతి భాషలో ఉన్నటువంటి స్తుతుల ద్వారా దేవుని స్తుతించి మహిమపరిచి అన్న ఘనపరచడమే భాషల్లో మాట్లాడడము. అంటే వారు కేవలం మామూలుగా ఉన్నప్పుడు మాట్లాడారు, కానీ ఎప్పుడైతే మరి దైవజనులు వారిపైన చేతులు వేస్తారో, లేకపోతే దేవుని మందిరంలో వారు ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, ఏ సమయంలో అయితే దేవుని యొక్క ఆత్మతో పరిశుద్ధాత్మతో నింపబడతారో ఆ సమయంలో దేవుని స్తుతించేటువంటి శక్తి, భాషల్లో మాట్లాడి స్తుతించేటువంటి శక్తి పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహిస్తారు. ఈ భాషలో మాట్లాడడం అన్న వరం నిజంగా చాలా గొప్పది. ప్రియమైన సహోదరి సహోదరుడా, స్తుతి యాగంలో ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. మనము దేవుని స్తుతించినప్పుడు మన జీవితంలో ప్రతి ఒక్క సాతాను బంధకాల నుండి మనం విడుదల పొంది మన కుటుంబం చుట్టూ దేవుని యొక్క అగ్ని కంచె ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం దేవుని స్తుతించినప్పుడు కేవలం మనం మాత్రమే కాదు, పరలోకము తెరవబడి పరలోకమందున్న దేవదూతలందరూ కూడా మనతో పాటు ఏకమై మరి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. నేను పరిచర్యలోకి పూర్తిగా రాక మునుపు ఒక దర్శనం నాకు వచ్చింది. ఆ సమయంలో మేముంటున్న ఇల్లు, ఆ ఇంటి పైనటువంటి రూఫ్ మొత్తం కూడా తెరవబడి పరలోకమందు ప్రభువైన క్రీస్తు సింహాసనంపై కూర్చుని ఉండడం నేను చూశాను. ఆయన చుట్టుపక్కల అంతా కూడా మనం లెక్కింపలేనటువంటి అంతమంది దేవదూతలు ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అప్పుడు నేను మరి మా అమ్మగారు దేవుని స్తుతిస్తూ హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుతున్నట్టుగా నేను చూశాను. ఎప్పుడైతే మేము ఆ పాట ఎత్తుకున్నామో వెంటనే మరి పరలోకంలో దేవదూతలందరూ కూడా అదే పాటను ఎత్తుకుని మరి దేవుని చుట్టూ తిరుగుతూ ఆయన స్తుతిస్తూ ఉన్నారు. అంటే మనం స్తుతించినప్పుడు మనతో పాటు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దేవదూతలు కూడా ఏకమై ఆయన స్తుతించి ఆరాధించి ఆయన ఘనపరుస్తారు, మహింపరుస్తారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, కేవలం మనము మానవులు మాత్రమే కాదు, కేవలం దేవదూతలు మాత్రమే కాదు, దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటుంది. 148వ కీర్తనలో కనుక మీరు చూసినట్లయితే, యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, ఉన్నత స్థలముల నివాసులారా, ఆయన దూతలారా, ఆయన సైన్యములారా, సూర్యచంద్రులారా, నక్షత్రములారా, పరమాకాశములారా, ఆకాశం పైన ఉన్న జలములారా, ఆయన స్తుతించుడి, ఆయన ఆరాధించుడి అని వాక్యం పలుకుతుంది. అంటే కేవలం మానవులు దేవదూతలు మాత్రమే కాదు, రాయి రప్ప మరి సూర్యచంద్రులు ప్రతి ఒక్కటి కూడా దేవుడు సృష్టించిన ప్రతి ఒక్క వస్తువు కూడా దేవుని మహిమపరిచి ఆయన ఘనతను చాటుతుంది. దేవా నీ రాజ్యము ఎంతో ఘనమైనది, కొనియాడి నిన్ను కీర్తించెదన్, యెహోవాను స్తుతించుడి, నీవున్న చోటున నేనుంటానని నా
మన ప్రభువును కీర్తించుడి. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ప్రతి క్షణం కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ఘనపరుస్తూ ఉండాలి. ప్రతి క్షణము 5 నిమిషాలకో కాదు, ప్రతి క్షణం కూడా మనం ఎటువంటి పనిలో ఉన్నా సరే మనసులోనే ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. దేవునికి స్తుతి యాగము చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ప్రతి క్షణం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మరి ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 12వ వచనం పలుకుతుంది, మనం పోరాడేది ఈ లోకపు రాజులతో కాదు కానీ ఆకాశమండల అంధకార శక్తులతో, కాస్మిక్ పవర్స్ ఇన్ ద స్కై. మనం ఈ భూమి మీద జీవిస్తున్నామంటే ప్రతి క్షణం కూడా మనము ఈ లోకంలో ఉన్నటువంటి మరి దురాత్మల సమూహంతో పోరాడుతూ ఉన్నాము. సాతాను ప్రతి క్షణం మనం ఎక్కడ పడేద్దాం, మన కుటుంబాన్ని ఎక్కడ పడేద్దామా, ఎప్పుడు వీరిని నాశనం చేద్దామా, శరీరకంగా కానీ విశ్వాసపరంగా కానీ వీరి ఆత్మను కానీ వీరి శరీరాన్ని కానీ నాశనం చేద్దామా అని ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటామో దేవుని యొక్క మండుతున్న అగ్ని కంచె మన చుట్టూ మన కుటుంబం చుట్టూ ఏర్పాటు చేయబడి మరి యొక్క సాతానుకు మన వద్దకు రాకుండా, మన కుటుంబాన్ని వద్దకు రాకుండా దేవుడు కంచెను వేస్తారు. సాతాను ఎప్పుడు ఎవరిని మింగుదామా అని ఎదురు చూస్తూ ప్రతి క్షణం రోరింగ్ లయన్ లాగా, అంటే గర్జించు సింహం లాగా అటు ఇటు తిరుగుతూ ఎక్కడ హోల్ దొరుకుతుంది, ఎక్కడ రంధ్రం దొరుకుతుందా వారి జీవితంలో దూరిపోదామని ఎదురు చూస్తూ ఉంటుంది. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం పలుకుతుంది, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది అంటే సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు అని. ఎప్పుడు గర్జించు సింహం వలె అంటే సింహం ఎప్పుడు గర్జిస్తుందండి అంటే ఆకలితో ఉన్నప్పుడు గర్జిస్తుంది, లేకపోతే కోపంతో ఉన్నప్పుడు గర్జిస్తుంది. అంటే శత్రువైన సాతాను అపవాది ఎప్పుడు గర్జిస్తూనే ఉంటాడంట. అంటే ఎప్పుడు దేవుని బిడ్డలైన మనల్ని ఎప్పుడు మింగేద్దామా అని ఒకలాంటి ఆకలితో ఆ క్షణం, అంటే ఆ ఒక్క క్షణం చాలు సింహానికి. ఒక లేడి పిల్లని కానీ ఒక జింకని కానీ ఏదైనా వేటాడాలంటే ఒక క్షణం ఒక్కసారి ఇలా పంజ విసిరిందంటే పరిగెత్తి అవి బలైపోతాయి. గర్జించు సింహం వలటువంటి అపవాది అటువంటి క్షణం కోసం ఎక్కడ మరి మనం పడిపోతామా, ఎక్కడ మనల్ని కాటేద్దాం, ఎక్కడ మనల్ని వేటాడుదామా అని చెప్పి అపవాది చూస్తూ ఉంటుంది. అందుకనే ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతి క్షణం ఎటువంటి పనిలో ఉన్నా మరి పురుషులు ఒకవేళ ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏ పని చేస్తున్నా వెంటనే దేవుని స్తుతిస్తూ మనసులోనే, పైకి అనాల్సిన అవసరం లేదు, వాళ్ళ మనసులోనే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి, దేవుని గణపరుస్తూ ఉండాలి. స్త్రీలు ఉద్యోగం చేసే వాళ్ళు కానీ ఇంట్లో పని చేస్తున్నప్పుడు కూడా మరి వంట చేస్తున్నప్పుడు కానీ ప్రతి క్షణం కూడా వారి యొక్క కుటుంబాన్ని వారిని జ్ఞాపకం పెట్టుకుని ప్రతి క్షణం కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు మరి సాతానుకు అవకాశం లేకుండా మీ చుట్టూ, మీ కుటుంబం చుట్టూ దేవుని యొక్క అగ్ని కంచె ఏర్పాటు చేయబడుతుంది. లూకాసు వార్త 19వ అధ్యాయం 40వ వచనం పలుకుతుంది, మీరు ఊరుకుండిన ఎడల రాళ్ళు కేకలు వేసి దేవుని స్తుతిస్తాయనే వాక్యం పలుకుతుంది. మనం ఒక్కవే స్తుతించాల్సిన అవసరం లేదు. ఆయన సృష్టించిన ప్రతి ఒక్క వస్తువు ఇంక్లూడింగ్ రాళ్ళు కూడా దేవుని కేకలు వేసి స్తుతిస్తూ ఉంటాయి. కానీ మనము ప్రత్యేకంగా ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి ఏర్పాటు చేయబడ్డాము కనుక మన నోటి నుంచి స్తుతి యాగం వచ్చినప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు. స్తుతి యాగం యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎయిడ్ లాగా అనమాట. ఏ విధంగా ఒక మనిషికి యాక్సిడెంట్ అయినప్పుడు ఇమీడియట్గా మనము ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకెళ్ళి ఆ బ్లడ్ని తుడిచి, లేకపోతే ఆ యొక్క మంటల్లో కాలిపోతున్నప్పుడు ఒక దుప్పటిని ఆరిపోయిన కప్పి ఎలాగైతే మంటలు ఆర్పుతూ ఉంటామో, ఎలాగైతే ఫస్ట్ ఎయిడ్ చేసి తర్వాత ట్రీట్మెంట్కి తీసుకువెళ్తామో, స్తుతి యాగం అన్నది ఇమీడియట్గా ఎఫెక్ట్ చూపించడానికి. అంటే మనం కష్టంలో ఆపదలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా దేవుని యొక్క సన్నిధి ప్రొటెక్షన్ మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ రావడానికి స్తుతి అన్నది మనకు పనికొస్తుంది. ప్రేయర్ అన్నది, ప్రార్థన అన్నది ట్రీట్మెంట్ లాగా అనమాట. అంటే స్తుతి యాగం అన్నది ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా, 108 సర్వీస్ లాగా. ఎలా అయితే ఇమ్మీడియట్గా అంటే మరణించకుండా అప్పటికప్పుడు వాళ్ళని సేవ్ చేయడానికి మా 108 ఎలా అయితే వచ్చి మరి ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి చేరుస్తుందో, మనం కష్టంలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా దేవుని యొక్క సన్నిధిలోకి చేర్చేది స్తుతి యాగము. తర్వాత ప్రార్థన ద్వారా మరి ట్రీట్మెంట్ లాగా అనమాట. ప్రొలాంగ్డ్ అంటే దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా మనకున్న సమస్య నుండి పూర్తిగా విడుదల పొందాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఫస్ట్ ఎయిడ్ లేకుండా, లేకపోతే మనం హాస్పిటల్కి చేర్చకుండా మనం ప్రాణం దక్కించుకోము. స్తుతియాగం తర్వాతనే ప్రార్థన. ముందు స్తుతించినప్పుడు దేవుని యొక్క కంచె వచ్చేస్తుంది. తర్వాత ప్రార్థన ద్వారా మన అపాయం తొలగిపోయి మనము సంతోషంగా జీవిస్తూ ఉంటాము. ప్రియమైన సహోదరి సహోదరుడా, కేవలం భాషల వరం కలిగిన వారు మాత్రమే కాదు, మరి భాషా వరం లేని వాళ్ళు కూడా ప్రతి క్షణం వారికి తెలిసిన భాషలో, వారి మాతృభాషలో కానీ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. కానీ ఇక్కడ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, భాషలో మనం ఒక్క భాషలో మాట్లాడి దేవుని స్తుతించినప్పుడే దేవుని యొక్క పరలోక సన్నిధి మన మధ్యకి ఎలా వస్తుందో, అనేక భాషలో దేవుని స్తుతించినప్పుడు ఇంకా ఆ వరం కలిగిన వాళ్ళు అలా ఆ పని చేసినప్పుడు ఇంకా అధికమైన గొప్ప దేవుని యొక్క శక్తి మన వద్దకు వస్తుంది. అంటే
ఒక ఇంట్లో కుటుంబంలో కానీ దేవుని స్తుతించి ఆరాధించేటువంటి భాషల వరం కలిగిన వాళ్ళు ఉన్నప్పుడు, వారు ప్రతి క్షణం దేవుని స్తుతిస్తున్నప్పుడు, ఆ భాషల్లో మాట్లాడుతున్నప్పుడు ఆ కుటుంబానికి గొప్ప దీవెనకరంగా, ఆ సాతాను బంధకాల నుండి విడుదల పొంది ఆ కుటుంబానికి ఒక బ్లెస్సింగ్గా దేవుడు వారిని ఏర్పాటు చేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక రెండవది దేవదూతల భాషల్లో మాట్లాడడం. 1 కొరింథీయులు 13వ అధ్యాయం 1వ వచనంలో పలికినట్లుగా దేవదూతల భాషల్లో మాట్లాడే వాళ్ళు సాక్షాత్తు దేవునితోనే సంభాషిస్తూ ఉంటారు. అంటే ఈ వాక్య ప్రకారం మనకి ఏం తెలుస్తుందంటే, ఈ మానవుల భాషలు ఏ విధంగా అయితే వేరే ఉంటుందో అలాగే దేవదూతల భాష అంటే పరలోకంలో దేవదూతలు సంభాషించేటువంటి భాష, మన ప్రభు అయిన క్రీస్తు సంభాషించేటువంటి దైవత్వం కలిగిన భాష మరొకటి ఉంటుందని ఈ వాక్య ప్రకారంగా మనం తెలుసుకోవచ్చు. మరి మనం పరలోకంలో వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి ఆ భాషని ముందుగానే దేవుడు కొంతమందికి మరి భూమి మీద ఇచ్చినప్పుడు, వాళ్ళు దేవుని ప్రార్థించినప్పుడు సాక్షాత్ మనకులాగా మామూలు మాటలతో ప్రార్థించకుండా మరి వారు మాట్లాడిన భాషలోనే, అంటే దేవదూతలు సంభాషించేటువంటి భాషలోనే దేవునితో సంభాషిస్తూ మరి దేవుని యొక్క సందేశాన్ని పొందుకుంటూ ఉంటారు. దేవుని యొక్క సందేశాన్ని సమాజానికి, సంఘానికి తెలియపరుస్తూ ఉంటారు. ఈ వరం కూడా అత్యంత ప్రతిష్టమైనది ప్రియమైన సహోదరి సహోదరుడా. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి భాషలో మాట్లాడే వాళ్ళందరూ కూడా నిజంగా దేవుని ఆత్మతో నింపబడి భాషల్లో మాట్లాడుతున్నారా? నేను ఒక చోటకి ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు ఒక సంఘానికి చెందిన ఒక స్త్రీ మరి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. ఆమె తలపైన చేయబెట్టి ప్రార్థించినప్పుడు వెంటనే గట్టిగా అరుస్తూ మరి అన్య భాషల్లో మాట్లాడుతూ ఉంది. తర్వాత నేను నిజంగా ఆమె అన్య భాషల్లో మాట్లాడి దేవుని స్తుతిస్తుందేమో అనుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత మరి బ్రదర్కి కానీ నాకు కానీ దేవుని సందేశం చెప్తున్నారు, ఆమె మాట్లాడేది మరి దేవదూతల భాషలో కాదమ్మా, లేదా అన్య భాషల్లో కాదు, కానీ సాతాను యొక్క భాషలో మాట్లాడుతుందని. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ప్రియమైన సహోదరి సహోదరుడా. సంఘంలో కానీ మన ఇంట్లో కానీ బయట కానీ భాషల్లో మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా నిజంగా దేవదూతల భాషల్లోనో లేదా అన్య భాషల్లోనో మాట్లాడుతున్నారని మనం అనుకోవద్దు. సాతాను కూడా మరి దేవునికి ఏ విధమైతే పనులు ఉంటాయో ఎగ్జాక్ట్గా డూప్లికేట్ ఆ యొక్క సాతాను చేసుకుంటుంది. మీకు తెలుసా, మన ప్రభు అయిన క్రీస్తు గురించి తెలుసుకోవడానికి ఎలాగైతే బైబిల్ ఉందో, సాతాను యొక్క పనుల గురించి తెలియపరచడానికి సాతానిక్ బైబిల్ ఉంది. మనకి ఏ విధంగా అయితే క్రీస్తు సంఘం ఉందో ప్రియమైన సహోదరి సహోదరుడా, సాతాను యొక్క చర్చ్ కూడా కొన్ని దేశాల్లో ఉన్నాయి. ఒక పక్కన కొంతమంది పరిశుద్ధమైన గ్రంథాన్ని బైబిల్ని ప్రింట్ చేస్తూనే మరొక పక్క సాతానిక్ బైబిల్ని కూడా ప్రింట్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే దేవుడు చేసే ప్రతి దానికి కూడా ఆ డూప్లికేట్ సాతాను చేసుకుంటుంది. ఎందుకంటే మనుషులను మోసం చేయడానికి. త్రిత్వైత్వం తండ్రి కుమార పరిశుద్ధాత్మ మరి మనం ఎలా అయితే పిలుచుకుంటామో సాతాను కూడా అదే రకమైన ట్రినిటీని పెట్టుకుని, సాతానిక్ ట్రినిటీని పెట్టుకుని మనుషులను మోసం చేస్తూ ఉంటుంది. ఎలా అయితే దేవదూతల భాష ఉందో అలాగే సాతాను భాష కూడా ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, చాలా జాగ్రత్తగా ఉండండి. మనం పరిశుద్ధంగా ఉండి నీతిగా ఉండి మన హృదయంలో ఎటువంటి అపవిత్రత లేని సమయంలో పరిశుద్ధాత్మ మనలోనికి దిగి వచ్చి మనము ఆయన స్తుతించి ఆరాధించే విధంగా చేస్తారు. మనం కపటంతో, మనం చీకటిలో అపవిత్రత జీవిస్తూ నోటితో మనం అన్ని పాపాలు చేస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు, స్తుతించినప్పుడు భాషల్లో మాట్లాడితే నువ్వు నిజంగా మరి దేవదూతల భాషల్లో మాట్లాడుతున్నావో లేదా అన్య భాషల్లో మాట్లాడుతున్నావో అని అనుకోవద్దు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావో ఆ సమయంలోనే దేవుని యొక్క భాష వస్తుంది. అన్య భాషలో దేవుని స్తుతిస్తావు. నీతి లేని హృదయము, అపరిశుద్ధంగా ఉన్న హృదయము మాట్లాడినప్పుడు అది దురాత్మల భాష, సాతాను యొక్క భాష అవుతుంది. మరి ఏ విధంగా అయితే దేవుని భాషలో మాట్లాడినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు నీ కుటుంబానికి దీవెనలు వస్తాయో, నీ కుటుంబానికి ఆశీర్వాదాలు వస్తాయో, నీకు శాంతి సమాధానం కలుగుతుందో, అదేవిధంగా తెలుసుకోకుండా ఒకవేళ మరి దురాత్మల భాషలో కానీ సాతాను భాషలో కానీ నువ్వు మాట్లాడినప్పుడు సాతాను యొక్క రాజ్యం ఒకటి నెలకొల్పబడుతుంది. సాతాను ఊరికనే నీకు ఆ భాష ఇవ్వదు. ఆ భాష ఎప్పుడైతే నువ్వు మాట్లాడినప్పుడు వెంటనే సాతాను యొక్క రాజ్యం ఒకటి నెలకొల్పబడి దురాత్మల యొక్క సంచారం నీ కుటుంబంలో, నీ జీవితంలో ఇంకా ఎక్కువైపోతాయి. అందుకనే ఒకవేళ కనుక సంఘంలో కానీ మరి ఇంట్లో కానీ ఎవరైనా భాషల్లో మాట్లాడినప్పుడు వారు నిజంగా అన్య భాషల్లో దేవుని స్తుతిస్తూ మాట్లాడుతున్నారా లేదా మరి సాతాను యొక్క భాషల్లో మాట్లాడుతున్నారా తెలుసుకోవాలి. ఒకవేళ కనుక సాతాను యొక్క భాషల్లో మాట్లాడుతున్నప్పుడు ఆ సంఘానికి మంచిది కాదు, కుటుంబానికి మంచిది కాదు, ఏదో ఒక నష్టం జరుగుతుంది. అంటే మన అన్యుల యొక్క పాటలు, స్తుతులు ఎలా పాడకుండా ఉంటాము, పాడినప్పుడు ఆ దురాత్మను మనం ఆరాధించినట్టు అవుతుంది కదా. మరి ఏ విధంగా అయితే మనం అపవిత్ర హృదయముతో ఉన్నప్పుడు భాషల్లో మాట్లాడుతున్నామని చెప్పి సాతాను యొక్క భాషలో కనుక మనము తెలియక మాట్లాడినట్లయితే మరి సాతాను స్తుతించినట్టు, సాతాను ఆరాధించినట్లు అవుతుంది. మరి సాతాను స్తుతించి ఆరాధించినప్పుడు ఏమవుతుంది? సాతాను యొక్క
ప్రభావం అక్కడ ఎక్కువైపోయి మన జీవితాన్ని చీకటిమయం చేస్తుంది. ప్రియమైన సహోదరుడా, చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, సిస్టర్ నాకు దేవుని యొక్క ఆత్మవరాలు ఉన్నాయి, కానీ జీవితంలో మరి ఏ మనశ్శాంతి లేదు. ముఖ్యంగా మిగతా వరాల గురించి పక్కన పెడితే, స్వస్థత వరం కానీ విడుదల వరం గురించి పక్కన పెడితే, భాషలో మాట్లాడేటువంటి వరం కలిగిన వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలి. దేవదూతల భాషలో మాట్లాడే వాళ్ళ కుటుంబంలో నిజంగా శాంతి సమాధానం ఉండాలి. అది లేదు అంటే అర్థం ఏంటంటే వారు మాట్లాడే భాష దేవుని భాష కాదు, దేవుని స్తుతించేటువంటి భాష కాదు, సాతాను భాష. వాళ్ళు తెలియకుండా అటువంటి భాషల్లో మాట్లాడుతున్నారు కనుక చీకటి ప్రభావం ఎక్కువైపోయి కుటుంబంలో అనేక రకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రియమైన సహోదరుడా, అందుకని చాలా జాగ్రత్తగా ఉండి మరి దేవుని భాషను లేదా దేవుని స్తుతించేటువంటి భాషను, సాతాను భాషను గుర్తించండి. ఎలా గుర్తించాలో అంటారా? మీరు మాట్లాడినప్పుడు మీకు శాంతి సమాధానం కలుగుతుందా? మీ సంఘంలో కానీ మీ కుటుంబంలో కానీ ఎవరైనా భాషల్లో మాట్లాడిన సమయంలో నిజంగా సంఘానికి మేలు కలుగుతుందా, కుటుంబానికి మేలు కలుగుతుందా? లేకపోతే భాషల్లో మాట్లాడే వెంటనే ఏదో ఒక రకమైన శోధనలు వస్తున్నాయా, ఏదో ఒక సమస్యలు వస్తున్నాయా? ఒకవేళ అలా వచ్చినట్లయితే ఆ భాష దేవుని భాష కాదని అర్థం చేసుకోండి. భాషలో మాట్లాడేస్తున్నారు కదా అని వెంటనే చప్పట్లు కొట్టి ఎగరకుండా వారు మాట్లాడే భాష ఏంటో ఎరిగి ఉండాలి. ప్రియమైన సహోదరుడా, మనం తెలుసుకోకపోతే మనం కూడా వాళ్ళతో పాటు చీకట్లో పడిపోతాము. 1 కొరింథీయులు 14వ అధ్యాయం 15వ వచనం పలుకుతుంది, మరి భాషలో మాట్లాడే వ్యక్తి కన్నా, దేవదూతల భాషలో మాట్లాడే వ్యక్తి కన్నా ప్రవచనం చెప్పేటువంటి ప్రవక్త గొప్పవాడు అని. భాషల్లో మాట్లాడేవారు లేకపోతే దేవదూతల భాషలో మాట్లాడేవారు వారి కుటుంబానికి మాత్రమే మేలు చేసుకుంటారు. అదే ఒక ప్రవచనాలు చెప్పేవాడు తనకు సంఘానికి కూడా మేలు చేస్తాడు. అన్య భాషల్లో మాట్లాడేవాడు తన గురించి తన దేవుని అడుగుతూ ఉంటాడు, తన గురించి తన కుటుంబం గురించి దేవుని స్తుతిస్తూ ఉంటాడు, ఆయనకు మేలు చేసుకుంటాడు. కానీ ప్రవక్త మరి దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క మాటలను మరి సంఘానికి చెప్తూ మరి దేవుని యొక్క నడిపింపును వారికి చూయిస్తూ ఉంటారు. దేవుని యొక్క మాటలు అంటే దేవుడు ఏదైతే సందేశం చెప్తారో, ఏదైతే వాక్యాన్ని మరి ప్రజలకు చెప్పమని చెప్తారో, జరగబోయే విషయాలు, జరిగిన విషయాల ద్వారా దేవుడు ఏ విధంగా అయితే మేలు చేయాలని మరి సందేశం ఇస్తారో ఆ యొక్క మాటలు దేవుని బిడ్డలకు చెప్పి, సంఘానికి చెప్పి, దేవుని గద్దింపును వారికి అందించి వారిని సరైన బాటలో నడిపిస్తూ ఉంటారు దేవుని యొక్క ప్రవక్తలు. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవ మీకు స్తోత్రములు. సర్వశక్తిమంతుడైన తండ్రి నీకు స్తోత్రములు. ప్రభా తండ్రి, టీవీ స్క్రీన్ ముందు కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు దర్శించమని అడుగుతున్నాను. ప్రభా వీరు ఈ ప్రార్థనతో పాటు ఏకీభవించినప్పుడు వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించమని అడుగుతున్నాను. సర్వశక్తిమంతుడైన సృష్టి స్థితిలే కారకుడా, ఇప్పుడే ప్రభా వారిలో ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రభా ఒకవేళ కనుక వారి చేతబడులతో బాధపడుతున్నట్లయితే, చీకటి శక్తులతో బాధపడుతున్నట్లయితే, దురాత్మ ప్రభావంతో బాధపడుతున్నట్లయితే యేసు నామములో వారికి విడుదల ప్రకటిస్తున్నాను. ఐ ప్రొక్లెయిమ్ హీలింగ్ అండ్ డెలివరెన్స్ టు యు. యేసు నామములో, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఐ బ్రేక్ ద చైన్స్ ఆఫ్ సేటన్ కనెక్టింగ్ you. Fire of Holy Ghost, fire of Holy Ghost in Jesus name. ప్రభా తండ్రి, వారు ఎటువంటి మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నాం, అది ఎయిడ్సే కానీ క్యాన్సరే కానీ ప్రతి వ్యాధి, ఎటువంటి వ్యాధి అయినా సరే తండ్రి మీ నామమున తల వంచాలి. ప్రభా ఆ వ్యాధిని, ఆ యొక్క బాధను యేసు నామములో బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అది చిన్నదైన పెద్దైన ప్రతి అనారోగ్యాన్ని, నొప్పిని, బాధను యేసు నామములో బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. I command the demon to come out in the name of Jesus Christ. Fire of Holy Ghost, మీ పరలోకపు అగ్నిని కుమ్మరించు ప్రభా. వారిలో ఉన్నటువంటి చీకటిని కాల్చివేయండి, వారిలో ఉన్నటువంటి అంధకారాన్ని కాల్చివేయండి ప్రభా. ఇదిగో ప్రభా, నీ కుమారుడికి విడుదల ప్రసాదించు ప్రభా. తండ్రి, టీవీ స్క్రీన్ ముందు కూర్చున్న వెంటనే ఇప్పుడే తండ్రి వారిని ముట్టండి, స్వస్థపరచండి, ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి ప్రభా. వారి కుటుంబంలో ఉన్నటువంటి చీకటిని, అంధకారాన్ని కాల్చివేసి ఆ కుటుంబానికి రక్షణను, దీవెన అనుగ్రహించమని, వారి కుటుంబం చుట్టూ మండుతున్న అగ్ని కంచెను వేసి సంరక్షించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.